హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇటీవల ఆర్ఆర్బి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం పూర్తిగా నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత, పరీక్షా విధానం మరియు సిలబస్పై పూర్తి స్థాయి అవగాహన అనేది కల్పించబడుతుంది. అట్లాగే ఆన్లైన్లో అప్లికేషన్ని ఏ రకంగా సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే రైల్వే నోటిఫికేషన్ అనేది మనకి జనవరి 20వ తేదీన ఇవ్వడం జరిగింది. ఈ ఏఎల్పి పోస్టులు అప్లై చేయడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 19. అప్లికేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కనుక దానికి ఫిబ్రవరి 20 నుంచి మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే చివరి తేదీ అనేది ఫిబ్రవరి 29. అదేవిధంగా లోకో పైలట్ ఎగ్జామినేషన్కి CBT-1 ఎగ్జామినేషన్ని జూన్ మరియు ఆగస్టు నెలలో సుమారుగా నిర్వహించవచ్చు. అదేవిధంగా CBT-2 ఎగ్జామినేషన్ని సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. చివరిగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBATని నవంబర్ నెలలో నిర్వహించే అవకాశం అయితే ఉంది. కాబట్టి తేదీల ప్రకారం ముందుగానే అభ్యర్థులు ఫిబ్రవరి 19 లోపే మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే తర్వాత అంశం టోటల్ వేకెన్సీస్ అనేవి 5,696 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఆన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి రెడ్ కలర్ మార్క్ ఉన్నవి ITI క్వాలిఫికేషన్. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్కి ITI అభ్యర్థులతో పాటు డిప్లొమా, బీటెక్ వాళ్ళు కూడా అర్హులే. అయితే ITIలో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, మిల్లర్వేట్ మెకానిక్, మెకానిక్ R&AC, మెకానిక్ R&TV, వైర్మెన్, టర్నర్ ఈ ట్రేడ్ వాళ్ళు అర్హులు. అదేవిధంగా డిప్లొమాలోకి వచ్చేసరికి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సెక్టర్ వాళ్ళు, సేమ్ అదే ఫీల్డ్లో బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికి అర్హులు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి, OBC వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PH క్యాండిడేట్స్కి, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 250 రూపీస్గా ఉంటుంది. ఇక్కడ ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ చూద్దాం. మొత్తం ఇది 4 దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీగా స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఫిల్టరేషన్ అయిన తర్వాత మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు CBT-2కి అపేర్ అవుతారు. ఈ CBT-2లో మినిమం మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి పిలువబడతారు. ఈ 3 స్టేజ్లు దాటిన తర్వాత 4th స్టేజ్లో ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం. మొట్టమొదటిగా CBT-1 ఫిల్టరైజేషన్ కోసం ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో చూసినట్లయితే ఇది మొత్తం 60 నిమిషాలు ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 75 క్వశ్చన్లు దీంట్లో ఉంటాయి. దీంట్లో ప్రతి లాంగ్ క్వశ్చన్ కూడా 1/3 మార్క్స్ అనేది డిడక్షన్ అనేది ఉంటుంది. అలాగే CBT-1 క్లియర్ అయిన తర్వాత CBT-2కు అర్హులైన వారికి ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఓవరాల్గా కలిపి 100 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి గాను 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. అలాగే ITలో రెలవెంట్ ట్రేడ్ ఏమైతే ఉందో ఆ ట్రేడ్ రెలవెంట్ ట్రేడ్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి వచ్చి 60 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఓవరాల్గా 175 క్వశ్చన్లు గాను 2.5 గంటల సమయంలో ఈ CBT ఎగ్జామినేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా ప్రతి రాంగ్ క్వశ్చన్కి 1/3 మార్క్స్ డిడక్షన్ అనేది ఉంటుంది. అట్లాగే
కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మెరిట్ లిస్ట్ జనరేట్ చేయాలంటే కనుక దీంట్లో చూడండి 70% మార్క్స్ వచ్చిన వాళ్ళకి పార్ట్ ఏలో సిబిటీలో వచ్చిన వాళ్ళకి పరిగణిస్తారు. అట్లాగే ఈ సిబిఐటీలో 30% వెయిటేజ్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సిలబస్లోకి వచ్చేసరికి ఇక మీరు చూసినట్లయితే సిబిటీ 1 సిలబస్ వచ్చేసరికి అక్కడ రెడ్ కలర్ మార్క్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఏమైతే ఉందో ఇది ఐటీఐ వాళ్ళకి వర్క్షాప్ క్యాల్కులస్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్గా చెప్పొచ్చు. ఈ వర్క్షాప్ క్యాల్కులస్ సైన్స్ సబ్జెక్ట్లో అక్కడ చూడండి ఈ సిలబస్ అంతా కూడా మీకు ఏమైతే కనబడుతుందో ఈ నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్ఎం ఇవన్నీ కూడా మీకు వర్క్షాప్ క్యాల్కులస్ సైన్స్ సబ్జెక్ట్లో మీకు ఆల్రెడీ కవర్ చేయబడి ఉంటాయి ఐటీఐ వాళ్ళకి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగు, జనరల్ సైన్సు అంటే 10th క్లాస్ బేస్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ మనం చూసేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పొలిటిక్స్ అంశాలపై సిబిటీ 1 ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిబిటీ 2 సిలబస్ ఇక్కడ చూడండి దీంట్లో రెడ్ కలర్ మార్కింగ్ ఉంది. పార్ట్ ఏ మ్యాథమెటిక్స్, పార్ట్ ఏ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్, పార్ట్ బి రిలవెంట్ ట్రేడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పార్ట్ సిబిటీ 2లో కూడా మనం వర్క్షాప్ క్యాల్కులస్ సైన్స్ సబ్జెక్ట్ ఏమైతే ఐటీఐ వాళ్ళకు ఉందో ఆ సబ్జెక్ట్ పూర్తి స్థాయి అవగాహన నేర్చుకుంటే ఇక్కడ మీరు ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది మీరు చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. అట్లాగే రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఏమైతే అనలాగీస్, ఆల్ఫాబెటిక్స్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇది కూడా మీరు ఈజీగా దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతారు. అట్లాగే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది ఐటీఐ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్తో సమానం. ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో ఏమైతే సిలబస్లో వాళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉందో అదే సిలబస్ను ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో చూడబోతున్నారు. అలాగే జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ యాక్టివిటీస్ మనం ఏమైతే రెగ్యులర్గా చూస్తున్నామో, వాచ్ చేస్తున్నామో అవే సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. అట్లాగే పార్ట్ బిలో వచ్చేసరికి రిలవెంట్ ట్రేడ్ అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. మనకి ఐటీఐ వాళ్ళకి నిమి సిలబస్ ఏమైతే ఉందో డీజీటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము, ఆ సిలబస్లోంచే మనకి ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఐటీఐ సిలబస్ ఏమైతే ఉందో ఆ సిలబస్ని ప్రామాణికంగా తీసుకునే ఇది డిప్లొమా వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ ఈ ఆర్ఆర్బీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది ఈ సిలబస్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్ కూడా మనకి మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా మనం ఆర్ఆర్బీకి సంబంధించిన డేట్స్, ఎగ్జామినేషన్ ఫీజు మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ మీద మనం అవగాహన నేర్చుకున్నాము. ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ముందుగా మొట్టమొదటిగా మనం రెడీ చేసుకోవాల్సిన అంశాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం. మొట్టమొదట ఈమెయిల్ ఐడి, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని స్టూడెంట్ కలిగి ఉండాలి. రెండవది మొబైల్ నెంబర్. అట్లాగే మూడవది స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏమైతే ఉందో అది ముందుగానే అతను స్కాన్ చేసి పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే 15 KB నుంచి 40 KB వరకు ఉంది. సో ఈ రేంజ్లో మీరు ఆ యొక్క స్కాన్డ్ కాపీని ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకుంటారు. అదేవిధంగా స్కాన్డ్ డాక్యుమెంట్ ఆఫ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్, ఐటీఐ సర్టిఫికేటు, డిప్లొమా, సిఎంఎం, బీటెక్ సిఎంఎం లాంటివి కూడా ముందుగానే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు విడివిడిగా అవన్నీ కూడా ముందుగా మీరు స్కాన్ చేసి రెడీ చేసి పెట్టుకుని ఉంటారు. అట్లాగే ఫోటోగ్రాఫ్ కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. అది కూడా ఆ ఫోటో యొక్క సైజ్ అనేది అప్లోడ్ చేయడానికి వీలుగా 15 KB నుంచి 40 KB మధ్యలో ఉండాలి. మరియు స్కాన్డ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ఏమైతే ఉందో ఆ సిగ్నేచర్ కూడా ముందుగానే మీరు ఫోటో తీసుకుని జేపీజీ ఫార్మేట్లో ఆ ఫోటో యొక్క సైజు కూడా 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే కనుక వాళ్ళు తమకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఏమైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు రెడీగానే ఒరిజినల్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అట్టే పెట్టుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ, అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే కనుక వాళ్ళకి మాత్రమే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది.
సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు అప్లై చేయడానికి ముందుగానే మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలి, ఏదైనా మొబైల్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ. ఇప్పుడు ఎలా అప్లై చేయాలని చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ అని మొత్తం మీకు రాసించాం దీంట్లో. ఇక చూడండి, వెబ్సైట్ ఏమైతే ఉందో మనది ఆర్ఆర్బీ డివిజన్ సికింద్రాబాద్ వస్తుంది కాబట్టి rrbsikandrabad.gov.in వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక్కడ మొట్టమొదటి మీరు అప్లికేషన్లో అప్లై అని ఉంటుంది, అంటే న్యూ రిజిస్ట్రేషన్. ఎవరైతే కొత్తగా మనం అప్లై చేయబోతున్నామో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. న్యూ రిజిస్టర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పేరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అన్ని కూడా వివరాలతో మనం ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మొట్టమొదటి మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫిలప్ చేసే విధానం ఏమైతే ఉందో ఒకసారి మనం ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూద్దాం. సో ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్. ఇది ఇక్కడ చూడండి, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసినప్పుడు ఈ రకంగా మనకి ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో వచ్చి ఇక్కడ చూడండి, అప్లికేషన్ లింక్ అని ఉంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, మరొక ట్యాబ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ చూసినట్లయితే అప్లై అని ఉంది, క్రియేట్ అనే అకౌంట్ ఉంది. సో మనం మొట్టమొదటి అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ క్యాండిడేట్ దగ్గర ఎంత ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది, అట్లాగే మోడ్ ఆఫ్ పేమెంటు, మ్యాండేటరీ స్కాన్ డాక్యుమెంట్స్, అంటే ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఇందాక మనం చెప్పినట్టుగా ఆ డాక్యుమెంట్స్ వివరాలన్నీ కూడా మనం ముందుగానే చూసుకోవాలి. చూడండి, స్టెప్ 1లోకి వచ్చేసరికి క్రియేట్ అన్ అకౌంట్ అని ఇచ్చారు. దీంట్లో పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. అలాగే మొబైల్ SMS ద్వారా ఈమెయిల్ వెరిఫికేషన్ ద్వారా క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ని మనం వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. స్టెప్ 2 వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ డీటెయిల్స్, అలాగే రీజను, మన ఏ డివిజన్లోకి వస్తామో ఆ డివిజన్ డీటెయిల్స్, ఇవన్నిటిని కూడా మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. స్టెప్ 3లోకి వచ్చేసరికి ఫీజు పేమెంట్. సో ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హౌ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే కనుక మనకి యూజర్ ఐడి ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి ఆల్రెడీ మొబైల్కి కానీ లేదా ఈమెయిల్ కానీ వస్తుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మర్చిపోయిన పాస్వర్డ్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు, పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత ఇక్కడ చూడండి, టిక్ మార్క్ ఉంది, ఐ హ్యావ్ డౌన్లోడ్ అని ఉంది. ఇది క్లిక్ చేసి ప్రొసీడింగ్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఈ రకంగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్బీ, అంటే ప్రీవియస్గా అయినా ఆర్ఆర్బీ ఎగ్జామ్ కనెక్ట్ చేసిన దాంట్లో డిబార్ అయ్యారా లేదా అని. సో నో అని క్లిక్ చేయండి. హ్యావ్ యూ అండర్గాన్ లాస్కి సర్జరీ అని ఉంది, ఇది కూడా నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ ఉంది, ఇది కూడా నో అని క్లిక్ చేయండి. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్లో డమ్మీ డేటాతో ఫిలప్ చేయడానికి ఉండదు, ఎవరికి వాళ్ళు ఒరిజినల్ డేటాను మాత్రమే ఫిలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మీకు ఇంతవరకు చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫిలప్ చేసే ముందు యాజ్ పర్ రికార్డ్ ఆఫ్ ది మెట్రికులేషన్ అని ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్పారు. కాబట్టి SSC మార్క్స్లో పేర్లు ఏమైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అలాగే ఎవరైనా పేరు కానీ మార్చుకుని ఉన్నట్లయితే, వారికి గెజెట్ నోటిఫికేషన్ ఉన్నట్లయితే మాత్రమే, అంటే 10th క్లాస్లో ఉన్న పేరు వేరు, ప్రెసెంట్ ఉన్న పేరు వేరు అనుకుంటే కనుక వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేయండి. అదర్వైజ్ నో అని క్లిక్ చేసుకుని మీ యొక్క SSC మార్క్స్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ని, అలాగే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ ఎంటర్ చేయండి. అలాగే జెండరు, అలాగే తండ్రి పేరు, తల్లి పేరు, తర్వాత ప్లీజ్ ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ ఎనేబుల్ అయినటువంటి మొబైల్కి OTP వస్తుంది. ఆ OTPని వెరిఫై చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్, అదేవిధంగా మొబైల్ నెంబరు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ OTP అంటే మన ఈమెయిల్కి OTP రావడం జరుగుతుంది, ఆ డిజిట్లో OTP. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ మొబైల్ OTP క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 6 నెంబర్లతో కూడా OTP జనరేట్ అవుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు ఈ రెండు కూడా ఎనేబుల్ అవుతాయి, మనకి వ్యాలిడ్ ఉంటుంది. అలాగే క్రియేట్ యువర్ పాస్వర్డ్ అన్నప్పుడు పాస్వర్డ్ షుడ్ బి కంబైన్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్.
సో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింబల్స్ మరియు నెంబర్స్తో కూడినటువంటి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకుని అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు సెట్ చేస్తారు. అలాగే మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. ఒకసారి సబ్మిట్ చేసే ముందు దీన్ని ప్రివ్యూ చూస్తారు. ప్రివ్యూ అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ మీరు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే మీరు ఏ డివిజన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ సంబంధించిన వివరాలతో మీ యొక్క వివరాలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫోటో అన్నీ కూడా నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మీకు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని జాగ్రత్తగా ఒక చోట మీరు భద్రంగా పెట్టుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకుని అట్టే పెట్టుకోండి. భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిల్కి ఎప్పటికప్పుడు మీకు వివరాలు వస్తుంటాయి. వచ్చిన వివరాలతో మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మీరు చూడొచ్చు. అదేవిధంగా బై మిస్టేక్ ఏదైనా దీంట్లో పొరపాటున కనుక మీరు అప్లికేషన్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు కూడా వాళ్ళు మార్పులు చేయడానికి అవకాశం ఇచ్చారు. సో దాని ద్వారా మీరు మార్పులు చేసుకోవచ్చు. అయితే మీ యొక్క స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్ మాత్రం మార్చడానికి అవ్వదు. రిమైనింగ్ ఏమైనా మీరు మార్చవచ్చు, కానీ మీ యొక్క పేరు, మీ యొక్క తండ్రి పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ వివరాలను మార్చడానికి అవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చదివి అప్లికేషన్ ఫామ్ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాలని ఆశిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.